నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి వద్ద కోటా శ్యామ్ కుమార్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, స్థానిక కరీంనగర్లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అధ్వానంగా ఉందని, కరీంనగర్ నుండి నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గాని పొలిటికల్ లీడర్స్ గాని ఎవరూ పట్టించుకోవడం లేదని రోడ్డుపై బైఠాయించి వినూత్న నిరసన చేపట్టారు. తాను చేసిన నిరసన ప్రజల్లో మార్పును తీసుకువచ్చిందని, తన వెంట మరింత మంది ప్రజలు నిలవడం ఇందుకు నిదర్శనమని, రోడ్డు బాగాలేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అలాగే రోడ్డుపైన నేను ఏది ధరించకపోయినా అన్నిటికీ ఫైన్ కడుతున్నాను, జీఎస్టీలు, రోడ్డు ట్యాక్సులు కడుతున్నాను, కానీ అసలు రోడ్లే సరిగ్గా లేవు కదా, మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అని ఆయన ప్రశ్నించారు. చెప్పండి శ్యామ్ గారు, మీరు దీని మీద ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు? గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లపైన నేను నిరంతరం ఈ పోరాటం చేస్తూ వస్తున్నాను. నిన్నటి రోజు నేను కరీంనగర్లోని రేకుర్తి చౌరస్తాలో వినూత్నంగా నిరసన చేయడం జరిగింది. నేను జీఎస్టీ కడుతున్నాను, అదేవిధంగా రోడ్ ట్యాక్స్లు కడుతున్నాను, బండి కొంటే బండి ట్యాక్స్ కడుతున్నాను, ఏది తీసుకున్నా కూడా నేను జీవించడానికి ప్రతి దానికి ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నాను. అదే కాకుండా మనకు రోడ్డు మీదకి వస్తే నేను ఏది ధరించకపోయినా కూడా ఫైన్ల రూపంలో కూడా నాకు పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. అవి కూడా భరిస్తూ కట్టుకుంటూ వస్తున్నాను. హెల్మెట్ లేకపోయినా, సీట్ బెల్ట్ లేకపోయినా, పొరపాటున మర్చిపోయినా కూడా అన్నిటి కూడా మీరు ఫైన్లు వేస్తూ వస్తున్నారు గవర్నమెంట్ అధికారులు. నేను ఫైన్లు అన్నీ కూడా కట్టుకుంటూ వస్తున్నాను. కానీ అసలు రోడ్లే సరిగ్గా లేవు కదా, నేను ఎందుకు కట్టాలి ఫైను అనే ఉద్దేశంతో మీరు నాకెంత ఫైన్ ఇస్తారు కలెక్టర్ గారు, అదే పోలీస్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అంటూ వినూత్నంగా నేను నిరసన చేయడం జరిగింది. ఒకటే నాది, నేను కడుతున్నాను, ప్రతిదానికి ట్యాక్సులు కడుతున్నాను, ఫైన్లు కడుతున్నాను. నాకు కల్పించే మీరు బాధ్యతగా రెస్పాన్సిబుల్గా తీసుకొని రోడ్లు కూడా, కనీస రోడ్లు కూడా మాకు ఫెసిలిటీస్ కల్పించకపోతే మా దగ్గర నుంచి మీరు ఎందుకు ఫైన్స్ వసూలు చేస్తారని నేను క్వశ్చన్ చేస్తున్నాను. కాబట్టి మాకు రోడ్లు ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నారు కాబట్టి, జీబ్రా క్రాసింగ్లు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి, అదేవిధంగా మనకు సిగ్నల్స్ కరెక్ట్ ప్రాపర్గా లేవు కాబట్టి నేను ఫైన్ కట్టాను. ఇక నుంచి అవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాతనే ఫైన్ కడతాను. ఇప్పటి వరకు రోడ్లు సరిగ్గా లేవు కాబట్టి మీరు నాకు ఫైన్ కట్టాలని నేను కలెక్టర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, పోలీస్ కమిషనర్ని తలా 10,000 రూపాయలు ఫైన్ రూపకంగా నాకు ఫోన్పేకి పంపాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వినాయక నవరాత్రులలో భాగంగా విశ్వబ్రాహ్మణ మనుమయి సంఘం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంజునాథ నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద చిన్నారులచే నృత్య ప్రదర్శన జరిగింది. రంగురంగుల దుస్తులు ధరించిన చిన్నారులు పలు పాటలకు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అక్కడికి వచ్చిన భక్తులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ మండల ప్రాథమిక ప్రధాన ఫౌండేషన్ పాఠశాలలో 1-2వ తరగతి చదువుతున్న చిన్నారులు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల వేషధారణలో ఒకరోజు ఉపాధ్యాయులుగా పాఠశాలను నిర్వహించారు.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Class చెప్పండి class. First page is standard. చెప్పు. చిత్రాలు వస్తుంది దూరం దూరం జరగండి ఆగునప్పుడు ఎక్కండి రోజా పాపాలండి లడ్డు మిఠాయి తినిస్తా కమ్మల పాలు తాగిస్తా తూముకుంట మున్సిపాలిటీలో శ్రీ సాయి అనురాగ్ న్యూ టౌన్ ఫేజ్ 1లో వేద పండితుల మధ్య గణపతి హోమం నిర్వహించారు. హోమంలో 17 జంటలు పూజలో పాల్గొన్నారు. ఏ బ్లాక్, బి బ్లాక్ అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. గణపతి హోమంలో పాల్గొన్న అరవింద్ గుప్తా, ప్రవీణ్ రెడ్డి, నవీన్, అభిజ్ఞ, ఆంజనేయులు, నాగరాజ్, రాజన్న, మహేష్, నవీన్ సాయి, ప్రసాద్, ప్రదీప్ నాయుడు, సురేష్, కత్తి వెంకటేష్, రమేష్, నాగార్జునుడు, పాండురంగం హోమం పూజలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ పాఠశాల విద్యలో కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని పేర్కొన్నారు. విద్యారంగంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆమె కోరారు. జిల్లా కేంద్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను పురస్కరించుకొని అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డిఈఓ చైతన్య జైన్ మరియు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పూర్తిగా నిలుస్తున్నారు. కేవలం మేడం విద్యాశాఖ మీదనే అందుబాటులో ఉండాలని, అది మన గవర్నమెంట్ స్కూళ్ళలోనే సాధ్యమవుతున్న పిల్లలందరూ కూడా ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులు మాత్రమే జ్ఞానవంతులను చేయడమే మన బాధ్యత. ఎందుకంటే గురు బ్రహ్మ గురు బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే శ్రీమంగళధారణం శ్రీమన్ శ్రీత జగత్ వాంఛావలి పూర్యానాభరణం కళా వితరణం ప్రాణం మహాకవి మన పంకే
కార్యక్రమం అద్భుతమైనటువంటి రీతిలో ముందుకు వెళ్ళాలని చెప్పి గట్టిగా ఒకసారి చెప్పండి. ఉపాధ్యాయుల్ని సత్కరించుకున్న తర్వాత వెళ్దాం. ఈ వర్షం మీ అందరికీ చాలా ముందుగానే మనం ఎన్షియింగ్ టీచర్స్ డేకి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అండ్ పెద్ద లాంగ్ స్పీచెస్ ఏమి ఉండవండి. యాజ్ మేడం ఈజ్ ఆల్సో హియర్. మేడం ఎంత కమిటెడ్గా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారనేది మనందరికీ తెలుసు. అండ్ ఇది మళ్ళీ ఒకసారి నా దృష్టిలో ఏంటంటే, ఏ సందర్భమైనా కూడా, ఏది అకేషన్ వచ్చినా కూడా, నేను పర్సనల్గా కానీ నేనున్న జిల్లాలో టీచర్స్ కానీ ఒక సందర్భం వచ్చిందంటే అది మళ్ళీ ఒకసారి మనం అందరం రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఏం చేస్తున్నామనేది, ఏం చెయ్యబోతున్నామనేది కూడా ఆలోచించుకోవాలి. ఇట్స్ ఎ టైమ్ ఫర్ రీడెడికేషన్. అవునా కాదా? మీరందరు కూడా ఒక్కసారి ఒక అష్యూరెన్స్ లాగా అందరు కూడా క్లాప్స్ ఇవ్వండి మొత్తం సభకంతా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ టైమ్ ఫర్ రీడెడికేషన్. ఏ అకేషన్ అయినా ఏదైనా ఉపాధ్యాయులంతా నిజంగా కూడా ఫీల్డ్లో చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలా కమిటెడ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్వంతంగా డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసే టీచర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా తల వంచి ఒకసారి నమస్కారం చేస్తున్నాను. ఇది ఆ సందర్భం. ఇది ఈ టీచర్స్ ఉపాధ్యాయ దినోత్సవం మనం అవార్డ్స్ ప్రకటించుకున్నప్పుడు ఇది ఆ సందర్భం. ఐ రియలీ కంగ్రాచులేట్ యూ ఆల్. ఐ బో మై హెడ్. అలాంటి టీచర్స్ అందరికి కూడా మీరందరూ కూడా ఇంకొక తరానికి ఇన్స్పిరేషన్ అండి. మీ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలందరికీ కూడా మీరందరూ ఇన్స్పిరేషన్. అలాగే వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ ఇంత కైండ్ కలెక్టర్ గారు ఉన్నారు. ప్రతిది కూడా స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించి ప్రతి చిన్న విషయం మైక్రో టు మ్యాక్రో లెవెల్ ప్రతిదీ కూడా ఆలోచించి వారు ఇలా చేయాలి అలా చేయాలి, ఈవెన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎవరన్నా శాలరీస్ ఉన్నా కూడా వారు ప్రత్యేకంగా దాన్ని ఒక సబ్జెక్టుగా తీసుకొని మనకు అందించి స్కూళ్ళు బాగా నడవాలి, పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి. ఇది వారి లైన్స్లో కూడా మనం ఇదంతా దృష్టిలో పెట్టుకొని యాజ్ ఎ న్యూ డిఈఓ నేను కూడా మిమ్మల్ని అందరినీ అపీల్ చేస్తున్నాను దట్ మంచి సందర్భం. ప్రతిరోజు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి మనం ఆలోచించుకొని మన చేతిలో ఉన్న పిల్లలకి మనం ఏం చేయగలిగాం అని ఆలోచించుకొని ఆ సాటిస్ఫాక్షన్తో పడుకోగలిగితే ఇంకా అంతకంటే బెస్ట్ టీచర్ ఆర్ బెస్ట్ పర్సన్ ఇంకెవరు ఉండరండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ దిస్ గివెన్ ఆపర్చునిటీ. మీరు మళ్ళీ కూడా మేము ఈ వేదిక నుంచి కూడా మా టీచర్స్ అవార్డ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ, ఇక్కడ లేని వాళ్ళందరం కూడా we will once again rededicate and reconcile our issues also. బాగా పని చేసి మంచి పేరు తెస్తామని మీకు ప్రామిస్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గివెన్ ఆపర్చునిటీ. మరొకసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో బాలగణేష్ మండపం వద్ద కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలగణేష్ మండపం వద్ద కుంకుమార్చన అనంతరం మంగళహారతులు ఇచ్చారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగి తనను లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా ఓ బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నిజామాబాద్ జోన్ 2, జోన్ 4 పరిధిలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ చారి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి వద్ద నుండి 7,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆర్ఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి ఎస్ఆర్ నగర్ ప్రాంత శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్డులో గణేష్ నిమజ్జనానికి సంబంధించి సమావేశం జరిగింది. డివిజన్ పోలీస్ సిబ్బందికి గణేష్ నిమజ్జన సమయంలో విధులను సమర్థవంతంగా నిర్వహించాలంటూ సూచనలు చేశారు. ఎస్ఆర్ నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడారు. నిమజ్జన శుభాకాంక్షలు. ఈ యొక్క వినాయక నిమజ్జనం గురించి ఎస్ఆర్ నగర్ డివిజన్లో ఎస్ఆర్ నగర్ మరియు బోరబండకి సుమారుగా అదనపు ఫోర్సు 225 మందిని అదనపు ఫోర్సు రప్పించడం జరిగింది. అన్ని చోట్ల కూడా ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా నిమజ్జనం జరుగుతుంది. ఇదే విధంగా ప్రజలు అందరూ సహకరించి మా ఆఫీసులో కూడా అలర్ట్ ఉన్నారు. ఎస్హెచ్ఓ ఎస్ఆర్ నగర్, ఎస్హెచ్ఓ బోరబండ, సురేందర్ అందరూ కూడా అలర్ట్ ఉన్నారు. మిగతా సిబ్బంది కూడా ప్రజల యొక్క సహకారంతో, మా యొక్క ఆఫీసర్ల యొక్క సపోర్ట్తో నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా ప్రజలు చిన్న చింతకుంట మండలం దామగ్నాపురంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చిన్న చింతకుంట మండలానికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ రఫీక్ జిల్లా కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి రఫీక్ కు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. గ్రామ యువకులు ర్యాలీతో ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శివాజీ మహారాజ్ గారి విగ్రహ ఆవిష్కరణ చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీజేపీ నాయకులు, గ్రామ యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి మహోత్సవ సందర్భంగా బుధవారం ఏకాదశి రోజున మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో అర్చకులు కొత్తలంక శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో కమిటీ కుర్రాళ్లు సహకారంతో లక్ష్మీ గణపతి హోమం జరిగినది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పక్కన నియమిత పదులు పెట్టండి. అమృతావధానముదే స్తోత్రకలయామి భాగవృక్కలయామి శుద్ధాద్రయం సమర్పయామి. 2 అక్షంతలు తీసుకోండి. 2 అక్షంతలు తీసుకుని ఆ పక్కన తాంబూలం పెట్టారు కదా, తాంబూలం మీద వేసి పట్టుకోండి. అక్షంతలో తాంబూలం వేసి తాంబూలాన్ని చేతితో పట్టుకోండి. ఊగే వలసగా పోరనాగా వల్లేదమ్మ. గణపతి నిమజ్జనం ఏర్పాట్లను చింతకుంట కెనాల్ వద్ద పరిశీలించిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. హిందూ పండుగలంటే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదు. దాని నిదర్శనమే రేపు కరీంనగర్లో వినాయక నిమజ్జనం. ప్రతిసారి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం ఒక 1 వీక్ ముందు చర్య తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ తోటి నేను రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఒక 2 రోజుల ముందే మొత్తం అరేంజ్మెంట్ చేసుకొని ఒక్కరోజు ముందే కూడా ట్రయల్ చేసుకుందాం. క్రెయిన్ సక్రమంగా పనిచేస్తున్నాయా, క్రెయిన్ ఎంత డెప్త్కి వెళ్తున్నాయి అని చెప్పేసి ఒక ఈవినింగ్ ఒక రోజు ముందే మేము ట్రయల్ చేసుకుందాం. మరి ఏం రివ్యూ చేసుకున్నా కూడా ఇంతవరకు రేపే పొద్దున్న నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. రేపు చిన్న చిన్న కాలనీ వాళ్ళందరూ రేపు మార్నింగ్ నుంచి నిమజ్జనం స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఇప్పటివరకు కూడా ఒక అధికారం లేడు, ఒక క్రెయిన్ రాలేదు, ఒక అరేంజ్మెంట్స్ లేదు. నేను చెప్పాను నాకు అరేంజ్మెంట్ చేసుకుందాను, నేను ఎమ్మెల్యేగా నేను వస్తున్నా అని చెప్తుండగా ఇక్కడ అధికారులే కనబడదు. ఇంతవరకు లైట్లు పెట్టాలి. మరి లైట్లు ఈ నైటే కదా వెలుగుతాయో లేదు తెలుసుకునేది. రేపు నైట్లో మళ్ళీ నిమజ్జనం కాడ ఎప్పుడు టెస్ట్ చేస్తున్నాను. ఒక్క లైట్ లేదు, ఒక క్రెయిన్ లేదు, ఒక అరేంజ్మెంట్ లేదు. ఏం చేస్తుంది ప్రభుత్వం? పన్ను నిద్రపోతుందా? మొద్దు నిద్రపోతుందా? ఎవరు దీనికి బాధ్యులు? మున్సిపల్ కమిషన్ ఇంతవరకు రాలే, అధికారులు లేరు.
అరేంజ్మెంట్ చేయవలసింది తెలియదు, మైనింగ్ డిపార్ట్మెంట్ లేరు. ఏం చేద్దాం అనుకుంటున్నావు మీరు? ఇదే ఇట్లా చింతకుంట కాడ ఉంటే కొత్తపల్లి కాడ అయిందా అరేంజ్మెంట్స్? మానకుంటకు అవుతుందా? వేలాదిగా వస్తాయి కదా వినాయకులు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు వెర్రెబెల్లి రఘునాథ్ ధ్వజమెత్తారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి తహసీల్దార్ దిలీప్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు రైతులకు యూరియా కొరత ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను సాతగాని ప్రభుత్వమా, సాతగాని ప్రభుత్వమా. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమలా జిన్నింగ్ ఫ్యాక్టరీలో బీసీ రిజర్వేషన్ 42% అమలు చేసినందుకు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి అనంతరం కుబీర్ మరియు బాసరా బైన్సా తానూర్ మండలం నుండి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కుబీర్ మండలం పాల్సీ గ్రామ యువ నాయకుడు రవికుమార్ పురంశెట్టి గారు తన బలగంతో దాదాపు 1800 నుండి 2000 మంది వరకు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ గారి నేతృత్వంలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఏరియా ప్రభుత్వ వైద్యశాలను 100 పడకల హాస్పిటల్ నిర్మాణం కోసం శంకుస్థాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి వీలుగా నందిగామ ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో గల ఎంపిక చేయబడిన కొన్ని పాత భవనాలను ప్రొక్లైన్ ద్వారా కూల్చివేసి నేలను చదును చేయడం ప్రారంభించారు. హాస్పిటల్ గతంలోనే శాంక్షన్ కావడం జరిగింది. మాకు ఇక్కడ 23 మంది డాక్టర్లు, అదేవిధంగా డిఆర్పి డాక్టర్స్, పీజీ డాక్టర్స్ కూడా 10 మంది రావడం జరిగింది. ఇక్కడ అన్ని విభాగాలకు సంబంధించిన ఆర్థో కానీ, గైనకాలజీ కానీ, మిగతా అన్ని విభాగాలు, ఈసీజీ కానీ, స్కానింగ్ కానీ అన్నీ కూడా మా హాస్పిటల్లో మంచి సదుపాయం కలదు. అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల మందులు కూడా ఇప్పించగలుగుతున్నాం. 50,000 రూపాయల ఆర్టుకు సంబంధించిన ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్నేక్ బైట్ కానీ, డాగ్ బైట్ కానీ, ఇతర తేళ్లు పుట్టినా ఏది పుట్టినా కూడా మా దగ్గర అన్ని మందుల సదుపాయం కలదు. అదేవిధంగా ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాం. హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి మేము 50,000 రూపాయల ఇంజెక్షన్ ఇస్తున్నాం. అది 4-5 గంటల వరకు పేషెంట్కి సేవ్ చేయగలదు. ఆ తర్వాత విజయవాడ రిఫరల్ రాస్తాం. అక్కడ పోయేటానికి మేము 15 మంది అట్లా హార్ట్ పేషెంట్లు వస్తే 13 మందిని బ్రతికించగలిగాం. ఒక ఇద్దరు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఎక్కువ ఇది ఉండటం వల్ల హార్ట్ ప్రాబ్లం ఉండటం వల్ల చనిపోవడం జరిగింది. హైదరాబాద్లోనే బాలాపూర్ గణేష్కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణపతి లడ్డు
2025 సంవత్సరంలో 21 అడుగుల బాలాపూర్ గణనాథుడి మండపానికి 21 కేజీల లడ్డూని హనీ ఫుడ్ యజమాని ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా తీసుకొని రావడం జరిగినది. బాలాపూర్ గణేష్ 1994 సంవత్సరంలో కేవలం 450 రూపాయలతోని బాలాపూర్ గణేష్ లడ్డు విక్రమం చేయగా 2024 సంవత్సరంలో 30 లక్షలు. మరి 2025 సంవత్సరంలో ఏ స్థాయి రికార్డు సాధిస్తుందో వేచి చూడాల్సి ఉంది. అనకాపల్లి జిల్లా చిన్నమూసినివాడ గ్రామంలో గణపతి నవరాత్రుల సందర్భంగా శ్రీ వరసిద్ధి గణపయ్య 18 అడుగుల విగ్రహాన్ని నిలపడం జరిగిందని ఎన్ఎస్టీవీకి తెలియజేసిన అర్చకులు. అందులో భాగంగా అర్చకులు మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఇలానే ముందుకు రావాలని, గణనాథుని ఆశీస్సులు వాళ్ళందరికీ ఎప్పుడు ఉండాలని కోరుతూ ఈ యొక్క విగ్రహాన్ని నలుమూలలా చాటుతున్న ఎన్ఎస్టీవీకి నమస్కారాలను తెలియపరిచిన వేద పండితులు మరియు ఆలయ కమిటీ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కామా కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవల నియమితులైన నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారిని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో దేవినేని ఉమా గారు బ్రహ్మం చౌదరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని శాంతినగర్ కాలనీలోని విఘ్నేశ్వర సేవ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర సేనా గణేష్ మండలి సభ్యులు వినాయక్, ఉదయ్, చరణ్, ప్రణయ్, భాను, శ్రీశైలం, కోనేరు కృష్ణ, అంతర్గాం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ మణికంఠ కాలనీలో శ్రీ మహాగణపతి మండపం వద్ద 4వ సంవత్సరం గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా 8వ రోజైన ఈ రోజు సాయంత్రం 7:30 విఘ్నేశ్వరునికి అభిషేకం జరుగును అన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై. మేము వరంగల్ మణికంఠ కాలనీ డెవలప్మెంట్ అసోసియేషన్ కాలనీలో ఉంటాము. వరంగల్ కోట్లింగాల గుడి రోడ్. మేము ఇక్కడ గత 4 సంవత్సరాల నుండి చాలా గొప్పగా ఘనంగా నవరాత్రులు గణేష్ నవరాత్రులు చేస్తున్నాము. ఈసారి గణనాథుడు మాకు విగ్రహం ఇవ్వడానికి అనుమతి ఇచ్చిన సందర్భంగా మేము గణనాథుని పెట్టి పూజిస్తున్నాము. ఇది గత 4 సంవత్సరాల నుండి చాలా గొప్పగా ఘనంగా చేస్తున్నాము. మేము గణనాథుని పెట్టడంలో ఉద్దేశం మా అన్నయ్య వదిన వాళ్ళు దూరంగా ఉన్నా కానీ వాళ్ళ సహకారంతో ఈ గణనాథుని పెట్టాము. వాళ్ళకు అన్ని రకాలుగా అనుకూలంగా ఇస్తాము. మాకు కూడా అనుకూలంగా స్వామివారు ఇస్తున్నారు కాబట్టి మేము సంతోషంగా ఈ పూజ విగ్రహాన్ని తీసుకొచ్చి చాలా సంతోషంగా మేము పూజలు చేస్తున్నాము. 2 సంవత్సరాల క్రితం కూడా మేము అన్నదానం చేశాము. కాలనీ వాసులు అందరూ సహకరిస్తున్నారు. ఈ సహకారం వెళ్ళవేళలా అందరికీ ఉండాలి. ఆ స్వామివారి దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అజిత్ కుమార్. గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ మణికంఠ కాలనీలో గత 6 రోజుల నుంచి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మాకు వినాయకుడిని మారబోయిన అజిత్ కుమార్, అశోక్ అన్న 2 అన్నయ్యలు, వాళ్ళిద్దరు దంపతులు మాకు ఇవ్వడం జరిగింది. తన యుఎస్లో ఉంటాడు.